హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే నేను చికెన్ అయితే తీసుకొచ్చిన. ప్రియాంక చికెన్ వండడం స్టార్ట్ చేసింది. మాట్లాడు, ఆమె మాట్లాడదు ఎందుకంటే ఆమెకు నాకు చిన్న లొల్లయింది. సో అందుకని మాట్లాడతలేదు. చికెన్ అయితే వండుతుంది, తింటుంది మంచినే. చెప్పు ప్రియాంక. హలో చిట్టమ్మ, నువ్వు చెప్పు. హాయ్ అను, హాయ్ అను. హాయ్ హాయ్. చిట్టమ్మ కూడా మాట్లాడతలేదు. ఏం చేస్తుంది మమ్మీ? చికెన్ వండుతుందా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? డబ్బా మీకు ఎక్కితే కింద పడతావు. చికెన్ అయితే తీసుకొచ్చిన. ఇప్పుడు చికెన్ అయితే వండుతుంది. ఇంకా కడగలే. ఈమె కడగది, కడగనీకి రాదంట కానీ తిననీకి వస్తుంది. ఎప్పుడు తెచ్చినా కానీ నేనే కడుగుతా. అక్కడ కిటికీ అట్నే మూసేసి పెట్టింది, వేడి నిండిపోతుంది. కిటికీ తీసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు పుదీనా వేసింది రైస్కి. అవునా? రైస్కే కదా, రైస్ తిందావు. సరే, రైస్కి ఆల్రెడీ పెట్టేసింది. ఈ నీళ్ళు మసలేటప్పుడు అందులో బియ్యం అయితే వేసేస్తుంది. ఆ ఉల్లిగడ్డలు నేనే కోసి ఇచ్చిన. చిట్టమ్మ ఏం చూస్తున్నావు? ఉబ్బరిస్తుందా నీకు? కింద పడతావురా. అయిపోయిందన్న నెయ్యి అయిపోయింది. కొత్తది తెచ్చిన డబ్బా, కొత్తది తెచ్చిన. చెల్లకి అయిపోయింది అది. రైస్ అయితే వేసేస్తుంది, మసులుతుంది బాగా. అమ్మా చూస్తున్నాము. మ్యాచ్ వస్తుంది. సిఎస్కే ముంబై ఇండియన్స్. చాలా సీరియస్గా ఉండబోతుంది మ్యాచ్. మేము జల్దీ ఫటాఫట్ చేసేస్తే తినుకుంటా చూడొచ్చు. ఏంటిది ఇది? ఎవరు తెచ్చారు అది? ఏడికేని? అమ్మ వాళ్ళ ఇంటికాడికి ఎందుకు తెచ్చినావా? వీడియోస్ రెగ్యులర్గా పెడదామంటే టైం ఉండట్లేదు. పిల్లలు ఇద్దరు సతాయిస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడే వీడియోస్ అయితే పెడుతున్నాం. మీ నుంచి సపోర్ట్ అయితే కావాలి మాకు. ఓ చిట్టి తల్లి, చిట్టమ్మ. చిట్టమ్మకి నిద్ర వస్తుంది. అన్నం తిన్నది ఇప్పుడే. ట్రై చేస్తావా? ట్రై చేస్తుంది అంట, చూద్దాం. ఏ పొట్టి ఉబ్బరిస్తుంది. నడు ఆడ ఫ్యాన్ కింద నడు. ఫోన్ అడు, టీవీ చూడు. ఓ చిట్టమ్మ, నీకు ఉబ్బరిస్తలే. అల్లం పేస్ట్ ఏది వేసినావు? కొత్తదా? మనం నువ్వు నూరింది వేసినావా లేకపోతే నేను తెచ్చింది వేసినావా షాప్లో నుంచి? నేను నీతో మాట్లాడతాను, నేను ఫోన్లో మాట్లాడుతాను. ఇన్ దిస్ వీడియో వ్లాగ్. ఏమైంది చూసా? చికెన్ కడమంటుంది. చికెన్ కడగనీకి చేత కాదు కానీ తిననీకి చేతన అవుతుంది. మళ్ళీ చికెన్ నేనే కడగాలి. చికెన్ అయితే కడిగేస్తున్నా. నీళ్ళు కొన్ని వచ్చినాం, ఇంకో నువ్వు వేయాలి. ఉప్పు డబ్బు ఏదాడు? ఉప్పు డబ్బు తీసాక కొంచెం ఉప్పు వేద్దాం. ఇంకా ఉప్పు వేసి కడుగుదాం. కొత్త వాసన రాదు. విడబెట్టిండు కడమ అయిపోయింది. ఇప్పుడైతే వేసేస్తుంది. ఇక నీళ్ళు ఇట్లా తీసేసేయాలి, లేకపోతే మళ్ళీ కౌసు వాసన వస్తుంది. రైట్, నా వంతు పని అయిపోయింది. ఈ వంతు కలుపుడిగా వండుతుంది. ఇప్పుడు మూత తీసింది నీళ్ళ మీదది. తాగదామని ట్రై చేస్తున్నా. గంగా కూడా మూతి పెడుతుంది అప్పటి. ఏడంతే నీకు ఇవేమో లోపల ఉన్నాయి నీళ్ళు. ఎందాక వచ్చిందో ఈమె కోడి కూర.
అబ్బా గుమగుమ వాసన వస్తుంది. మనం నూరు పెట్టుకున్న అల్లం వేస్తే మామూలుగా ఉంటుంది, ఏ కూర టేస్ట్ ఉంటుంది. చెప్పు ఫ్రెండ్స్, మంచిగా వస్తుంది కదా వాసన, సూపర్. ఆ చిట్టమ్మకు నిద్ర వస్తూ ఉన్నది కదా చిట్టమ్మ, అనుకుంటాను. ఇప్పుడే తిన్నది ఇంత ముందుకే. ఆగో ఆగో, ఏమైంది? దగ్గుతురు, కళ్ళు చిన్నగా అయిపోతున్నాయి, నిద్ర వస్తుంది నీకు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది. సిఎస్కే ముంబై ఇండియన్స్. సిఎస్కే బ్యాటింగ్ చేస్తుంది, మామూలుగా లేదు. ఫుల్ అంటే ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంది మ్యాచ్. ఆడేమో కింద పడేసిండు హిమాంశు గాడు. ఏం పడేసినవరా? కొబ్బరికాయ పడేసిండు కింద. దా లోపల రా అన్నాడు. అయ్యో దొంగలు వస్తారు అన్నాడు, బయట ఆడ. నిల్చో, నన్ను పట్టుకోవద్దు, నిలబడాలి. పట్టుకోవద్దు చిట్టమ్మా, నిలబడు. హలో 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 హాయ్. అరే మళ్ళీ లేస్తా, మళ్ళీ లేవాలి. చూద్దాం, నువ్వు నిల్చుంటావా లేదో చూద్దాము, సరేనా? ఏం తెచ్చినావురా? పెరుగా? చిట్టమ్మ నిలబడ్డదరా, చెల్లె నిలబడ్డదరా. అరే ఏంటిది? పెరుగు మళ్ళీ పలగొడుతుంది చెల్లె. అవి చూసినా ఇవి ఏం చేస్తా చూద్దాం. చెల్లె తింటుంది ఇక. ఆగు, నువ్వేమనకని చెప్పిన. ఆమె ఏం ఆడుకొని ఇట్లా చేస్తాడు రోజు. అవి ప్యాకింగ్ పడేసి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. మా చిన్నోనికి తినిపిస్తుంది. ఆడు ఆకలి ఆకలి అని అంటుంది. పొద్దున్నే అడిగింది చికెన్ తెమ్మని, సో నేనైతే తేలేదు. పొద్దున చిట్టమ్మ పొద్దున అయితే ఉల్లిగడ్డ టమాటా వండింది, తిన్నాము. ఇక వీడైతే ఇప్పుడు అన్నం తినేస్తున్నాడు. పిల్లలకి ఫస్ట్ పెట్టేసేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఆకలి అవుతుంది కదా, సో అందుకని. చిట్టమ్మ, ఓ చిట్టమ్మ, ఓ చిట్టమ్మ, డమ్మ 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 కొట్టు కొట్టు. ఇక ఇట్లా ఇక చిట్టి అను అని ఒకసారి అని బో అని. ఏది ఏ కాను? లెఫ్ట్దా? ఇక మా చిన్నోడు తినే లోపల నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోతా. ఫ్రెష్ అప్ కావాలా? స్నానం చేసిరా అన్న? నువ్వు చేసినావా మళ్ళా స్నానం? రోజు చేపించిరా? నువ్వే చేసినావా? చూడు మా చిట్టమ్మ డిస్టర్బ్ చేస్తుంది. ఆడ అన్నం తింటుండు, డిస్టర్బ్ చేస్తూ ఉన్నది. ఆమె తినేటప్పుడు ఇటు డిస్టర్బ్ చేస్తాడు. కింద పడతారు. పడేసినావా? కలిగిందా చిట్టమ్మ నీకు? అరే ది నెక్స్ట్ డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ప్రియాంకనైతే టిఫిన్కి స్టార్ట్ చేసింది, వడనైతే చేస్తున్నది. పిల్లలకు స్నానాలు చేపించేసింది. పెద్ద పని అయితే అయిపోయింది ఆమెకు. పిల్లలకు ఫస్ట్ అయితే స్నానాలు, ఫస్ట్ వాళ్ళకు పొద్దున్నే పాలు తాపించేస్తుంది. పాలు తాపించిన తర్వాత స్నానాలు చేపించేస్తే మాకు పెద్ద పని అయితే అయిపోతుంది 50%. ఇక ఇప్పుడు వచ్చేసి వడనైతే చేస్తుంది. సో ఈరోజు మేమైతే వడ చేసుకుంటున్నాము. మా చిన్నోడు ఆల్రెడీ తినేసిండు, ఇక మేమిద్దరం బాకీ ఉన్నాము. ఇప్పుడు వేసేస్తే మేము పటాపట వేసేస్తే బోండా టైప్ వేసి తింటున్నావు. పడి గ్రేప్స్ ఇప్పుడే గ్రేప్స్ తీసుకొని వచ్చిన, బయటకు వెళ్ళి ఉండే. మా చిట్టమ్మకి గ్రేప్స్ అంటే ఇష్టము, మా అక్షయని పాపకి. గ్రేప్స్ ఎన్ని అంటే అన్ని తినమంటే తింటుంది మా పొట్టమ్మ. చిట్టమ్మ చూస్తూ ఉన్నది. ఈమె గ్రేప్స్ తెచ్చిన ఇప్పుడే. గ్రేప్స్ తిన్నదా ఆమె? తింటాం ఇంకొకటి నోట్లు ఉన్నదా? ఓ పొట్టమ్మ బీరిపోయినావు. అరే 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 చిట్టి పిల్ల. అయితే వీళ్ళ అన్న పెద్ద అన్నది ఎంగేజ్మెంట్ ఉన్నది. నిన్న కబుర్ అయితే వచ్చింది రాత్రి. ఇప్పుడు వెళ్ళాలన్నా వద్దా అనేది డిసైడ్ చేస్తా ఇప్పుడు.
ఈమె అయితే వెళ్దాము అని కూర్చున్నది. నేనైతే వద్దంటున్నా, ఎందుకంటే ఎండకి ఎందుకు అని. డిసెంబర్లో పోతున్నా అని ఎండకు వద్దా అంటున్నావా? అదే డిసెంబర్ అయితే ఎండ కొడుతుంది కదా మరి. డిసెంబర్ ఎండ కొట్టదు. డిసెంబర్లో కూడా పరద కప్పుతారు, తాటిపత్రి కప్పుతారు డిసెంబర్లో కూడా. అప్పుడు ఊర్లల్లో పెళ్ళిళ్ళు చిట్టమ్మ ఏమైందమ్మా ఆడుతుంది మా చిట్టమ్మ. అన్నా మీదికెక్తావు అమ్మో, ఎంత మీదికెక్తావు పుట్టి. అప్పుడు ఊర్లల్లో పెళ్ళిళ్ళకి పోతాం కదా పప్పాలం కదా, మంచిగా డిసెంబర్ కడుతుండే. ఎండాకాలంలోనే డిసెంబర్ కడుతుండే, మంచిగా తాటిపత్రి వేస్తుండే. ఇక అలా కూర్చొని ముబ్బరం. బస్సులు కాదు ఊర్లలో ఇప్పటికీ డిసెంబర్లో పోతాం కానీ ఈడనేమో బస్సుల వల్ల పోతారు. ఇవాళ ఉబ్బరిస్తుండే. ఆడి పోయినాక ఎంగేజ్మెంట్ కాడికి పోయినాక అటుకులు నీళ్ళు తాగుతారు, అటుకులు చాయ్ ఇస్తారు. చాయ్లో అటుకులు వేసుకొని తింటుండే మేము. మళ్ళీ ఆడ ఐస్ క్రీమ్ నేనైతే వేసుకుంటుండే. ఇక ఆడ ఐస్ క్రీమ్లు అమ్మేటోడు వస్తుండే, ఐస్ క్రీమ్లు కొంటుండే. కానీ జల్దీ కానీ ఆకలి అవుతున్నది. ఇక్కడ వచ్చేసి ఆమె ఊడిపోయిన ఇటుకలతోనైతే తీసుకుంది. మొన్న సగం ఇటుకలు వేసినావు కదా, ఇంక ఇటుకలన్నీ అట్లనే ఉన్నాయి, జమ చేసింది. ఒకసారి ఒక 2-3 కిలోలు అట్లా జమ చేసి మంచిగా పెద్దది తీసుకో. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుందా జమ చేయనీకి? కట్ చేయనా మరి? అసలు బిందెలు 2 వస్తాయి. ఎండాకాలం మంచి ఫ్రీ ఉంటుంది. అవి సగం కూడా కాలలేదు చాలా అని అంటుంది. ఆమెకి వేసుకునేటప్పుడేమో మంచిగా కాల్చుకొని వేసుకుంటుంది. ఇట్లా ఎచ్చిపచ్చి కాల్చుకుంటే కడుపులో నొప్పిలేస్తుంది. వైట్గా ఎవరు తినరు అట్లా. మీడియంలో ఉండాలి. ఇట్లా కాలవాలి. హోటల్లో కాల్చినట్టు కాల్స్తేనే అది లోపల కూడా కాలుతుంది. చట్నీ అయితే వేసేసుకుంటున్నా. చట్నీ బాగానే వేసినావురా, మంచి గ్రీన్ కలర్. ఎక్కువ కళ్యామాకు వేసినావా? ఏమి వేసినావు? కొత్తిమీర వేస్తారేనా చట్నీలో? చాలు, ఇంతకంటే ఎక్కువ తింటాం. మస్తు అవుతుంది. ఏం తెచ్చినావే? అయితే తెచ్చిన చూడు, సంవత్సరంకి ఒకసారి తినాలి కదా. సో ఇగో 10 రూపాయలకి అయితే గిన్నె పెట్టిరు. ఇది 10 రూపాయలు, అది 10 రూపాయల ఎంతేనా? 10 రూపీస్ గిన్నె పెట్టిరు. మళ్ళీ మన ఊర్లలో పోతేనేమో ఎన్నట్టు అన్ని తినొచ్చు. సిటీలో అయితే ఇగో గిన్నె పెడతారు. అది కూడా ఇంకా లంబడోలే తెచ్చి అమ్ముతారు ఇక్కడ సైడ్ అండి. ఇది ఎండాకాలంలోనే వస్తాయి, ఇప్పుడు ఉంటుంది. ఇవి సంవత్సరంకి ఒకసారి తినాలి కదా. సో అందరు అయితే తినండి. ఇవి 10 రూపీస్ అయినా కొనుక్కొని అయినా సరే తినండి. మా పాపకు తినిపిస్తా, మంచిగా తింటుంది. ఇక అక్షయ్ని మేము చిన్న ఉన్నప్పుడు హాఫ్ డే స్కూల్ ఉంటుండే. హాఫ్ డే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసి బ్యాగ్ ఇంటికాడ పడేసి పోతుండే. అడవిలోకి పోయి మంచిగా ఒక చెట్టు మీద ఒకడు ఎక్కి తింటుండే మా ఫ్రెండ్స్ అందరము. మనం ఎప్పుడైనా ఇప్పుడు ఈ మధ్యలో మనం ఊరికి పోతే మురిపండ్లో పోదాము. మురిపండ్ల వ్లాగ్ కూడా తీస్తా వీడియో. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో, మాత్రం హైలైట్ ఉంటుంది. మా ప్రియాంక లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే మేము పోయినాము, తీసుకుని వచ్చినాము. మా అక్షయ్ని ప్రియాంక కడుపులు ఉన్నప్పుడు అయితే అడవిలో పోయి తీసుకొచ్చిన. ఈమె కడుపులు ఉన్నప్పుడు తిన్నది ప్రియాంక. మస్తు అంటే మస్తు తీసుకొచ్చిన అప్పుడైతే కదా. వేస్ట్ అయినాయి కొన్ని. ఆమె తింటుంటే వాళ్ళకి గుంజుకొని తింటుందాం. దొంగపిల్ల. ఇత్తు మింగోదమ్మా. అయిపోయింది కానీ వేసుకున్నాడు వడ. ఇక్కడ చూపి, నువ్వు కూడా నాలాగనే కాల్చుకున్నావు. మంచిగా అయినాయి. నేను సేమ్. వాళ్ళు ఏం వేసుకున్నావు ఇంకా? చట్నీ, చికెన్ కర్రీ ఇష్టమే కానీ ఆ 2-3కే 2 గంటలు చేస్తుంది తినడానికి. నాది ఎప్పుడు అయిపోయాయి. మళ్ళీ ఆమె దాంట్లోకి తీసేసింది. నాకు అస్సలు తినకపోతే వడ అంటేనే నచ్చదు. నువ్వు వడ తినాలి వడ తింటే మంచి బలం అని అన్నావు కదా అప్పుడు.
ఎవరినైనా కామెంట్ కూడా చేయమని వడ బలమా కాదని. ఇక అందుకే వడ తింటున్నా. ఇక నేను ఇట్లా లోపలిది తినను, బయటది ఒకటే తింటాను. చూడు. పిండి వేస్ట్. ఇప్పుడు పోదామని ఉన్నది ఎంగేజ్మెంట్కి. సో ఇక మైండ్లో మొత్తం అదే ఆలోచన పెట్టుకున్నట్టుంది, కానీ క్యాన్సల్ అయిపోయింది కదా, క్యాన్సల్. ఇంకా ప్రియాంక ఎంగేజ్మెంట్కి అయితే పోవడానికి రెడీ అయిపోతుంది. ఫెరన్ లవ్లీ ఊస్తున్నదిగా. ట్రైన్ బిర్యానీ కాదు ఫ్రెండ్స్, ఎంగేజ్మెంట్ ఫ్రెండ్స్. పప్పన్నము, పప్పన్నం. పొండి మీరు. పటన్ చెరువు కాదు, ఇబ్రహీంపట్నం. ఇప్పుడు ఏ చీర కట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకైతే పెట్టింది, చెప్పమంటుంది ఏ చీర కట్టుకోవాలనేది. ఇది ఆల్రెడీ మసాలా కట్టుకున్నావు కదా, మన ఎంగేజ్మెంట్ సారీ. ఇది కట్టుకో. నువ్వు ఏది కట్టుకుందాం అనుకున్నావు? నేను ఇదే అనుకున్నా. ఇది మంచిగా ఉంది, కట్టుకో. ఇది బాగుంది. నేను ఇదే అనుకున్నా. లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది. రిసెప్షన్ సారీ ఎంత కొన్నావు? రిసెప్షన్ కి కట్టుకున్నా అంటే మళ్ళీ ఇంతవరకు కట్టుకోలేదు తెలుసా. 20,000. 20,000 పెట్టి అప్పుడు వద్దంటే ఉన్నది. 20 రోజులు కూడా వేసుకోలేదు సరిగా. ఇప్పుడు మా అన్న పెళ్ళి వస్తే మా ఇంట్లో ఫంక్షన్స్ అయితే కట్టుకుందామని చూస్తున్నాం అంతే. ఏమో ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొని వేస్ట్. ఏంది అది కట్టుకుందామంటే ఓన్ పెళ్ళి అవుతలేదా? మీ తమ్ముని పెళ్ళి, మా అన్న పెళ్ళి, ఎవరైనా మంచిగా అయితే ఏమో కట్టుకుందామంటే మీ ఇంట్లో మీతో ముందు అయితే మా ఇంట్లో పాడలేదు. మనం మళ్ళీ చేసుకుందాం, మళ్ళీ డిన్నర్ చేసుకుందాము. 50,000 పెట్టి కట్టుకో అప్పుడు కదా పోటీ. ఇక చిట్టమ్మ అయితే పడుకున్నది, ఇప్పుడే పడుకోబెట్టింది. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.